నేను డాక్టర్ పద్మజ, మెడ్సీ హాస్పిటల్స్ విజయవాడ. ఇవాళ ఇన్విట్రో మ్యాచురేషన్ గురించి చాలామంది డౌట్స్ ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటారు. వాట్ ఈస్ ఇట్ అని అడుగుతూ ఉంటారు. చేయలేమా అని అడుగుతూ ఉంటారు. దాని గురించి చెప్తున్నాను. నార్మల్‌గా ఏమవుతుంది అంటే చిన్న చిన్న ఫాలికల్స్ ఉంటాయి. మనకి హైపోథాలామో పిట్యూటరీ యాక్సిస్ నుంచి వచ్చే హార్మోన్స్‌తో ఈ ఉన్న ఫాలికల్స్‌లో ఒకటి లీడర్ లాగా ముందుకు వెళ్ళి పెరిగి ఓవ్యులేట్ అవుతూ ఉంటుంది. ఓవ్యులేషన్ అంటే ఈ ఫాలికల్లో నుంచి అండం బయటకు వస్తుంది. అది మదర్ దగ్గర నుంచి హాఫ్ ద జెనెటిక్ మెటీరియల్ తీసుకొస్తూ ఉంటుందన్నమాట. అయితే కొంతమందికి ఏమవుతుంది అంటే ఈ హార్మోన్ తేడాలు ఉండటం వల్ల ఈ మధ్య కాలంలో పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనే కండిషన్ ఎక్కువ చూస్తూ ఉంటాం. అంటే ఫాలికల్స్ ఉండటానికి చాలా చిన్న చిన్నవి ఉంటున్నాయి, కానీ ముందుకు వెళ్ళి ఓవ్యులేట్ అయ్యి అండం విడుదల చేసే కెపాసిటీ వాటికి ఉండట్లేదు. సో ఉంటే చాలా చిన్నగా ఉంటాయి, పెరగవు. పోనీ ఇవి పెరగట్లేదు కదా, నేచరు ఇచ్చే హార్మోన్స్ కరెక్ట్గా బ్యాలెన్స్ లేదు అని మనము బయట నుంచి ఇస్తే ఉండటానికి చాలా ఫాలికల్స్ ఉంటాయి కాబట్టి అన్నీ ఒకేసారి పెరుగుతాయి. సో నేచర్ ఎలా డిజైన్ చేసింది, హ్యూమన్ బాడీని ఒక ఫాలికల్ ఓవ్యులేట్ అవుతుంది, ఆ ఫాలికల్తో పాటు వచ్చే హార్మోన్స్ని తట్టుకునే శక్తి ప్రోగ్రాము దాన్ని బ్యాలెన్స్ చేసుకోవటానికి ఉంటుంది. సో అట్లా కాకుండా ఒకేసారి 20-30 ఫాలికల్స్ పెరిగినాయి అనుకోండి, దెన్ బాడీలో ఒకేసారి అంత హార్మోన్ ఉంటుంది. ఇప్పుడు చూడండి కేరళలో ఎట్లా అయితే వానలు ఎక్కువ పడి ల్యాండ్ స్లైడ్ అయ్యి మొత్తం కొట్టుకుపోయినాయి. సో అట్లా బాడీ ఆల్సో విల్ ఫీల్ లైక్ దట్ అనమాట. ల్యాండ్ స్లైడ్ లాగా ఒకేసారి సునామీ లాగా అన్ని హార్మోన్స్ బాడీ ఒకేసారికి వచ్చేస్తే బాడీ అస్సలు తట్టుకోలేదు. పొట్టలో నీరు వచ్చేస్తుంది, ఊపిరితిత్తుల దగ్గర నీరు వచ్చేస్తుంది, హార్ట్లో నీరు వచ్చేస్తుంది, కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి. సో దట్ ఈస్ కాల్డ్ అన్ ఓవేరియన్ హైపర్స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అనమాట. అది ఇట్ కెన్ బి ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ ఇన్ సమ్ పీపుల్, అండ్ కొంతమందికి ప్రాణం మీద కూడా వచ్చి లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ కూడా రావచ్చు. సో మరి వీళ్ళకి ఏం చేయాలి? ఫాలికల్స్ ఏమో ఉన్నాయి, పెరగట్లేదు. తక్కువ డోస్ ఇస్తే పెరగట్లేదు, ఎక్కువ డోస్ ఇస్తే హైపర్స్టిమ్యులేట్ అవుతున్నాయి. సో ఈ ప్రాబ్లమ్ని ట్యాకిల్ చేయటానికి ఇన్విట్రో మ్యాచురేషన్ అనే ప్రాసెస్ మీద స్టడీస్ చాలా అవుతున్నాయి. ఇట్స్ స్టిల్ నాట్ యెట్ స్టాండర్డైజ్. దాంట్లో క్లాసికల్ ఐవీఎఫ్ మీద రిజల్ట్స్ చాలా తక్కువ ఉంటాయి, కానీ క్లాసికల్గా రావాల్సిన కాంప్లికేషన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో దాంట్లో ఏం చేస్తాము అంటే కొంచెం హార్మోన్ ఇచ్చి ఇవి పెరగటం మొదలెట్టినప్పుడే లోపల నుంచి అండంని బయటకు తీసుకొచ్చేసి ఏవైతే హార్మోనల్ మిల్యూ లోపల నేచర్లో బాడీలో ఉండాలో అలాంటిది ఇంక్యుబేటర్లో పెట్టి వాటిని బయట పెంచగలిగి మెచ్యూరిటీకి తీసుకురాగలగటం. సో ఈ టెక్నాలజీ ఇంకా స్టాండర్డైజ్ కాలేదు, ఎందుకంటే డిఫరెంట్ గ్రూప్స్ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. కొంతమంది గుడ్ రిజల్ట్స్ అంటారు, కొంతమంది నాట్ సో గుడ్ రిజల్ట్స్ అంటారు. అందుకు వీ విల్ నాట్ రికమెండ్ ఇట్ ఇన్ బట్ ఫ్యూచర్లో దిస్ మైట్ హ్యావ్ అ బిగ్ రోల్ అనమాట. సో ఇన్విట్రో మ్యాచురేషన్ ద బేసిక్ పర్పస్ ఏంటి అంటే ఫాలికల్స్ ఏవైతే అరెస్ట్ అయ్యి మనం హార్మోన్ ఇస్తే ఎక్కువ పెరిగి హైపర్ స్టిమ్యులేషన్ అయ్యే అవకాశం ఉన్న వాళ్ళకి ఈ ఇన్విట్రో మ్యాచురేషన్ అనే ప్రాసెస్ మనం చేయగలిగే అవకాశం ఫ్యూచర్లో ఉంటుంది. బట్ నాట్ ఆల్ యూనిట్స్ కెన్ డూ ఇట్, బికాస్ దానికి ఉండే మిల్యూ కానీ దానికి ఉండే హార్మోన్స్ కానీ అవన్నీ బయట నుంచి వేరుగా తయారు చేసి ఇవ్వాలన్నమాట. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ గెట్ బ్యాక్ టు అస్. I'm Dr. Padmaja, Medcee Hospitals, Vijayawada.